ఏది ఆంధ్రలో కూడా నేను చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ స్మృతి భవన్ కట్టియాలి. అదేవిధంగా నాది ఒక కోరిక ఉన్నది, ఎందుకంటే గతంలో చాలా మందిది ఏది అల్లూరి సీతారామరాజు గారు జిల్లా అయింది, ఎన్టీఆర్ జిల్లా అయింది, అదేవిధంగా వైఎస్ఆర్ డిస్టిక్ అయింది, ప్రకాశం పంతులది అయింది, అదేవిధంగా కోనసీమ పేరు కూడా అంబేద్కర్ పెట్టారు. కనుక కర్నూలు జిల్లాను లెటర్ కూడా రాశాను, వారికి ఇవాళ పంపించాను. ఇది చూసినాక, ఈ జీవో చూసినాక నాకు ఆనందం వచ్చింది. అట్లీస్ట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఒక మంచి పని చేస్తున్నారు. ఆయన చదువుకొని విద్యావేత్తగా ఉండి ఎంతో మంది ఇన్ని పదవులు అనుభవించిన సొంత ఇల్లు లేక చనిపోతే అత్తగారింటి కాడ పెట్టి సాగు జరిగినటువంటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి. ఆ రోజులలో ఆయన మీద కంప్లైంట్ చేసి నిన్న దేశాన్ని దోచుకుంటుండంటే ఆనాడు ఉన్నటువంటి కేంద్రంలో పంపించి, ఆనాడు ఇందిరాగాంధీ పంపిస్తే ఈయన ఏం లేదు కుటీరం తప్పితే అని చెప్పడం జరిగింది. కనుక అలాంటి వ్యక్తికి న్యాయం చేయాలి. అదేవిధంగా ఒక లైబ్రరీ కట్టిస్తే వచ్చే తరం వారికి రాజకీయాలలో సంపాదించడమే కాదు ప్రజలకు సేవ చేయాలని నిరూపించినట్టు వ్యక్తి అంబేద్కర్. తర్వాత నా ఉద్దేశంలో ఆ తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల పక్షాన ఉండి ఎలాంటి ఆదాయం లేకుండా ఎలాంటి డబ్బు సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి సొంత ఇల్లు లేదు కాబట్టి ఆయన సంజీవయ్య స్మృతి భవన్ కట్టిమని కోరుతున్నా. ఆ కర్నూలు జిల్లా పేరు కూడా మరి సంజీవయ్య జిల్లా పేరు పెట్టాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను గత చాలా రోజుల నుంచి నేను ఏది సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గున్నా, ట్రస్ట్ చైర్మన్ వారికి లెటర్ రాసిన అప్పుడు నిజంగానే ఎవరైతే ప్రజల గురించి, సామాజిక న్యాయం గురించి, బడుగు బలైన వర్గాల గురించి పనిచేసే వ్యక్తులకు కూడా వచ్చే తరం నాయకులు తెలవడానికి ఆయన శృతి భవన్ కట్టియాలి. జిల్లా పేరు పెడితే అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మంచి పేరు వస్తుంది. ఎందుకంటే అలాంటి నీతిమంతులను చూడలేవడం. ఒక్కసారి కార్పొరేటర్ కాగానే 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు. ఆయనకి ఇన్ని పదవులు అనుభవించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏది ముఖ్యమంత్రిగా చేశాడు, 2 సార్లు ఆల్ ఇండియా ఏఐసిసి ప్రెసిడెంట్ గా చేశాడు, కేంద్రంలో మంత్రి చేశాడు. కానీ ఏం సంపాదించలే. ఇది ప్రతి ఒక్క యంగర్ జనరేషన్ యువకు ఒక కనువిప్పు కావాలి. ఆయన శృతి భవన్ కట్టిస్తే లైబ్రరీ ఉంటే వచ్చేవారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ఆ శృతి భవన్ దర్శనం చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తాడనేది నా ఉద్దేశం. ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.